రాష్ట్రంలో మరోసారి భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. కాల్పులో సుమారుగా 31 మంది మావోయిస్టు మృతి చెందారు. మరొకరిద్దరి భద్రతా బలగాలకు కూడా చాలా తీవ్రంగా గాయాలైపోయి వారు కూడా మరణించినట్టు తెలుస్తోంది. సో ఇంతవరకు జరిగినటువంటి ఈ సంవత్సరంలో 2025 ఈ సంవత్సరంలో అతిపెద్ద భారీ ఎన్కౌంటర్ ది. 31 మందిని హతమార్చారు భద్రతా బలగాలు. 31 మంది మావోయిస్టులందరికీ కూడా వారి మృతదేహాల్ని మనం చూడొచ్చు. ఆర్టీవీ స్క్రీన్ పైన అన్నిటిని కూడా సీల్ కవర్ లో ప్యాక్ చేసి ఆ భద్రతా బలగాల క్యాంప్ ఆఫీసులో క్యాంపుకు సంబంధించి ఏర్పాటు చేసినటువంటి ఆ గుడారంలో ఆ మృతదేహాలను ఉంచారు. 31 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు తెలుస్తోంది. దాంట్లో చాలా కీలకమైన వ్యక్తులు ఉంటారనేది ఒక సమాచారం అంతోంది. సో ఇప్పటి వరకు 2025 జనవరి 1 నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ వరుస ఎన్కౌంటర్ లో అతిపెద్ద ఎన్కౌంటర్ ఇదే. 31 మంది మావోయిస్టులు హతమార్చడం మొదటిసారిగా మనం చూడొచ్చు. సో ఇక ఛత్తీస్గఢ్ బీజాపూర్ అడవులు దండకారణ్యం దద్దరిల్లుతోంది. బాంబుల మొత్తం పెద్ద ఎత్తున అక్కడ అలజడి రేపున పరిస్థితి కనబడుతోంది. డెడ్ బాడీలని ప్రస్తుతం హెలికాప్టర్ ద్వారా తరలిస్తున్నట్టు తెలుస్తోంది. బీజాపూర్ జిల్లా హెడ్ క్వార్టర్ కి మృతదేహాలు చేరుకున్నాయి. ఎన్కౌంటర్ లో తెలంగాణ చెందిన వారు ఉన్నారు ఎవరైనా అనేది కూడా ఒక క్వశ్చన్ గా రేజ్ అవుతోంది. ఇప్పటి వరకు మనం నెలవారీగా జనవరిలో ఫిబ్రవరిలో ఎవరెవరు మరణించారు ఏంటి అని ఒకసారి లెక్కలుగా పరిశీలించే ముందు అమిత్ షా ట్వీట్ చూద్దాం. ఒకసారి అమిత్ షాకు ట్వీట్ చేశారు. ఇప్పటి వరకు మేము నక్సల్ రహిత భారతదేశాన్ని సాధించడంలో ఒక బిగ్ సక్సెస్ ని సాధించామంటూ ఆయన ట్వీట్ చేశారు. మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన. నక్సల్ ముక్త భారత్ बनाने की दिशा में सुरक्षा बलों ने छत्तीसगढ़ के बीजापुर में बड़ी सफलता हासिल की है. ఇప్పటి వరకు నక్సల్ రహిత భారతదేశాన్ని చేయడంలో ఛత్తీస్గఢ్ బీజాపూర్ అడవుల్లో ఒక సక్సెస్ ని సాధించామని చెప్పి ఆయన ట్వీట్ ని మొదలు పెడితే ఇక పిమ్మట భద్రతా బలగాల్ని ఇద్దరు మరణించారు. 31 మంది మావోయిస్టులు మరణించారు. చాలా పెద్ద మొత్తంలో వారి నుంచి గన్స్ ని స్వాధీనం చేసుకున్నాము. వారి నుంచి మారణాయుధాలని స్వాధీనం చేసుకున్నాము. ఇకపైన ఎవరు కూడా నక్సలైట్ల ద్వారా ప్రాణాలు కోల్పోవడానికి సహించం. మేము మార్చి 31, 2026 కల్లా పూర్తిగా నక్సలిజాన్ని అంతం చేస్తామని ఆయన చెప్పుకొచ్చారు. ఒకసారి మనం 2025 నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు జనవరి 4న ఒకసారి ఇటువంటి ఘటన చోటు చేసుకుంది. ఇటువంటి రకంగానే ఎన్కౌంటర్ జరిగింది. అప్పుడు 5గురు మావోయిస్టులు మృతి చెందారు. ఇక జనవరి 9న సుక్మా బీజాపూర్ బార్డర్ లో కూడా ఎన్కౌంటర్ జరిగింది. అప్పుడు 3 మరణించారు. జనవరి 12న బీజాపూర్ లో మరోసారి ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. కుంబింగ్ జరిగింది. దాంట్లో 5గురు మరణించారు మావోయిస్టులు. జనవరి 16న బీజాపూర్ లోనే 18 మంది మరణించారు. జనవరి 20న గరియాబంద్ లో 16 మంది మరణించారు. సుమారుగా జనవరిలోనే 5 సార్లు ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్ లో సుమారుగా జనవరిలోనే 40 మందికి పైగా మరణించారు. ఇక ఫిబ్రవరి 2వ తేదీన మరోసారి ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్ లో గరియాబంద్ లో 8 మంది మరణిస్తే నిన్న ఫిబ్రవరి 9 శనివారం రోజు నుంచి ఫిబ్రవరి 9 అంటే ఆదివారం శనివారం రాత్రి 8 గంటల నుంచి ఆదివారం మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా 16 గంటల పాటుగా ఈ ఆపరేషన్ కొనసాగింది. ఈ ఆపరేషన్ లో 31 మంది మావోయిస్టులు మరణించినట్టుగా తెలుస్తోంది. సో మొత్తం మీద జనవరి 1 నుంచి ఫిబ్రవరి 10వ తేదీ ఈ రోజు వరకు ఈ 40 రోజుల్లో 92 మంది మావోయిస్టులు మరణించారు. ఎన్కౌంటర్ లో 92 మంది మరణించినట్టు తెలుస్తోంది. ఇది చాలా పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పొచ్చు. మావోయిస్టులకి చాలా పెద్ద కోలుకోలేని దెబ్బ ఈ 92 మంది మరణించడం అనేది. మరి దీనికి సంబంధించి ఎలా ఉంటుంది? ఇప్పటి వరకు మరణించిన వారిలో కీలకమైన నేతలే ఉన్నారు. మనం చాలా వరకు మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ రోజు మరణించినటువంటి 31 మంది మృతదేహాల్లో కీలకమైన వ్యక్తులు ఎవరెవరు ఉన్నారు వారికి సంబంధించి డీటెయిల్స్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతినిధి ఉదయ్ జాయిన్ అవుతున్నారు ఫోన్ లైన్ లో. ఎస్ ఉదయ్, ఏంటి ఈ రోజు 31 మంది మరణించిన దాంట్లో ఎవరైనా కీలకమైన వ్యక్తులు ఉన్నారా? అంటే కొంతమంది అటు ప్రతిపక్షాలు కానివ్వండి, ముఖ్యంగా విపక్ష పార్టీలు కానివ్వండి, మావోయిస్ట్ సానుకూలమైనటువంటి కొన్ని కమ్యూనిస్టు పార్టీలు కూడా ఇదంతా బూటకపు ఎన్కౌంటర్లో ఎవరైతే మావోయిస్టు మద్దతుదారులుగా ఉన్నారో వారిని మాత్రమే హతమార్చి మావోయిస్టుగా వారికి ముద్ర వేస్తున్నారని చెప్పి వాళ్ళందరూ చెప్తున్నారు. సో ఈరోజు 31 మందిలో ఎవరెవరు ఉన్నారు, వారికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఛత్తీస్గఢ్ చరిత్రలోనే యాంటీ నక్సల్స్ ఆపరేషన్ లో నిన్న జరిగినటువంటి ఎన్కౌంటర్ 2వ ఎన్కౌంటర్ గా భద్రతా బలగాలు పేర్కొంటున్నాయి. గత ఏడాది అక్టోబర్ 4వ తేదీన నారాయణ దంతవాడ జిల్లాల సరిహద్దు అబూజ్మట్ లో అతిపెద్ద భారీ ఆపరేషన్ జరిగింది. ఆ ఘటనలో మొత్తం 38 మంది మావోయిస్టులను భద్రతా బలగాలు ముట్టబెట్టగలిగాయి. 2024లో ఇదే అతిపెద్ద ఆపరేషన్ గతంలో భద్రతా బలగాలు వెల్లడించాలని చూసాం. కానీ ఈ ఏడాది కేవలం 2 నెలల వ్యవధిలోనే, సుమారు 38 రోజుల వ్యవధిలో, 2 నెలలు కూడా కాదు, కేవలం 38 రోజుల వ్యవధిలోనే
సుమారు 92 మందికి పైగా మావోయిస్టులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయని నిన్న స్పష్టంగా బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ తో పాటు భద్రతా బలగాలు స్పష్టంగా పేర్కొన్నాయి. నిన్న జరిగినటువంటి ఎన్కౌంటర్ కు సంబంధించిన అంశాన్ని, ప్రతి ఒక్క అంశాన్ని కూడా భద్రతా బలగాలు మీడియా ఎదుటైతే పేర్కొన్నాయి. మొత్తం 31 మంది మావోయిస్టులను మట్టుబెట్టగలిగిపై ఈ ఆపరేషన్ కి సంబంధించి ప్రధానంగా టెక్నికల్ ఇంటెలిజెన్స్ ఇన్పుట్ ఆధారంగానే తమ సీనియర్ క్యాడర్ ఇన్ఫర్మేషన్ ఆధారంగానే ఈ ఆపరేషన్ లాంచ్ చేసినట్లు భద్రతా బలగాలు పేర్కొంటున్నాయి. మొత్తం ఈ ఆపరేషన్ లో 600 మంది స్పెషల్ టాస్క్ ఫోర్స్, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ తో పాటు బస్తర్ ఫైటర్స్ తో సంయుక్తంగా ఈ ఆపరేషన్ ను చేసినట్లు, ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు భద్రతా బలగాలు పేర్కొంటున్నాయి. ప్రధానంగా డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ సంబంధించి హెడ్ కానిస్టేబుల్ నరేష్ ధ్రువ్, అదేవిధంగా కానిస్టేబుల్ వసీత్ రాబ్తేను తాము కోల్పోయినట్లు కూడా భద్రతా బలగాలు పేర్కొన్నాయి. ఈ ఇద్దరు జవాన్లు ఆ మరణం పట్ల ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించింది. ఆ వీర మరణులకు నివాళులు కూడా అర్పించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మావోయిస్టులో 11 మంది మహిళలు, 20 మంది పురుష మావోయిస్టులు కూడా భద్రతా బలగాలు పేర్కొని ఈ ఆపరేషన్ కి సంబంధించి ఇంకొంత ముందుకు వెళ్తే మనం ఈ ఆపరేషన్ సరిగ్గా ఇంద్రావతి నేషనల్ ఏరియా పార్క్ సమీపంలోని మందేడ్ అటవీ ప్రాంతం ఫర్సేగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న ఉదయం నుంచి అటు భద్రతా బలగాలకు అటు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగినట్లు సమాచారం ఉంటుంది. నిన్న సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ ఆపరేషన్ కొనసాగినట్లు తెలుస్తుంది. ఆ తర్వాత సుమారు ఆ ఘటనా ప్రదేశం నుంచి 10 కిలోమీటర్ల వరకు కూడా మావోయిస్టుల మృతదేహాలకు సంబంధించినటువంటి సర్చింగ్, కూంబింగ్ ఆపరేషన్ ను భద్రతా బలగాలు అయితే చేపట్టాయి. ఏదేమైనప్పటికీ గత ఏడాది జరిగినటువంటి మావోయిస్టు ఎన్కౌంటర్ ఆపరేషన్స్, ప్రధానంగా యాంటీ నక్సల్స్ ఆపరేషన్ లో అతిపెద్ద ఎన్కౌంటర్ నారాయణపూర్ దంతెవాడ జిల్లాల సరిహద్దులోని అబూజ్బట్ ఎన్కౌంటరే. అది అందులో 38 మంది మావోయిస్టులను భద్రతా బలగాలు మట్టుబెట్టగలిగితే ఈ ఏడాది ప్రస్తుతం నిన్న జరిగినటువంటి ఇంద్రావతి నేషనల్ పార్క్ ఏరియా ప్రాంతంలో జరిగినటువంటి ఎన్కౌంటర్ లో మొత్తం 31 మంది మావోయిస్టులను భద్రతా బలగాలు పెట్టగలిగితే ప్రధానంగా మృతుల్లో తెలంగాణకు సంబంధించినటువంటి నార్త్ తెలంగాణ జోనల్ కమిటీతో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్రకు సంబంధించినటువంటి సీనియర్ మావోయిస్ట్ క్యాడర్ ఉండే అవకాశం ఉంటుందని ప్రస్తుతం భద్రతా బలగాలు ఒక అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నాయి. ఇంకా దానికి సంబంధించి ఒక క్లారిఫికేషన్, అధికార ప్రకటన రావాలి. ఎందుకంటే అటు తెలంగాణ గ్రేహౌండ్స్ ఇన్పుట్ తో పాటు అటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర సంబంధించినటువంటి 3 రాష్ట్రాల పోలీస్ విభాగాలు ఈ అంశంలో కొంత పరిశీలన జరపాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఘటనా ప్రదేశానికి నిన్న సాయంత్రం వరకు ఫోరెన్సిక్ సైన్స్ టీమ్ తో పాటు పూర్తిగా ఇతరత్ర నిపుణులు కూడా వెళ్లారు. అక్కడ దొరికినటువంటి ప్రదేశం జరిగినటువంటి కాల్పుల పరిస్థితి కావచ్చు, అక్కడ దొరికినటువంటి మందుగుడు సామగ్రిపై పూర్తి స్థాయిలో విశ్లేషణ కూడా జరిపారు. చాలా పెద్ద మొత్తంలో ఇన్సర్స్, AK-47 ఆటోమేటిక్ రైఫిల్స్, ఇతరత్ర మందుగుండు సామగ్రి, టిఫిన్ బాక్స్ బాంబులు కావచ్చు, ఇతరత్ర కార్డియాక్స్, వైర్స్, ఇలా చాలా పెద్ద ఎత్తున విస్ఫోటనం కలిగించే భారీ మందుగుండు సామగ్రిని అయితే ఘటనా ప్రదేశం నుంచి భద్రతా బలగాలు స్వాధీనం చేసుకోగలిగాయి. చాలా పెద్ద మొత్తంలో విప్లవ సాహిత్యంతో పాటు మావోయిస్ట్ కార్యకలాపాలకు సంబంధించినటువంటి అధికారిక ప్రకటనలు రిలీజ్ చేసే లెటర్ ప్యాడ్స్ కూడా పెద్ద మొత్తంలో ఘటనా ప్రదేశంలో అయితే లభ్యమయ్యాయని ప్రస్తుతం భద్రతా బలగాలు అయితే పేర్కొంటున్నాయి. చాలా పక్కా ఇంటెలిజెన్స్ ఇన్పుట్ ఆధారంగానే ఈ ఆపరేషన్ లాంచ్ చేసినట్లు చెప్తున్నాయి. ఎక్కువగా అటు మహారాష్ట్ర నుంచి గడ్చిరోల్ జిల్లా మీదుగా అటు ఛత్తీస్గఢ్ లోకి ప్రవేశానికి, అదేవిధంగా ఇంద్రావతి ఏరియా చాలా పెద్ద ఎత్తున ఒక సేఫ్ జోన్ గా మావోయిస్టులకు పరిగణింపబడుతుంది. నిజానికి నిన్న మొన్నటి వరకు ఈ ప్రాంతం అంటే సరిగ్గా బీజాపూర్ జిల్లాలోని ఇంద్రావతి నేషనల్ పార్క్ ఏరియా ప్రాంతం మావోయిస్టులకు సేఫ్ జోన్ గా ఉండేది. కానీ అటువంటి ప్రాంతానికి కూడా వెళ్లి భద్రతా బలగాలు ఒక సర్జికల్ స్ట్రైక్ మాదిరిగా ఈ ఆపరేషన్ నిర్వహించాయనేది భద్రతా బలగాలు చెప్తున్నాయి. అంటే మునుపెన్నడూ లేని ఒక ఆపరేషన్ తాము సఫలీకృతం చేయగలిగామని చెప్పి భద్రతా బలగాలు ఒక తమ విజయ గర్వాన్ని అయితే ప్రదర్శించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 31 మంది మావోయిస్టులను మట్టుబెట్టడం ద్వారా నిజంగా మావోయిస్టు పార్టీకి తీరని నష్టాన్ని చేయగలగాలనేది భద్రతా బలగాలు వచ్చినటువంటి సమాధానం. ఏదేమైనప్పటికీ గత ఏడాదితో పోలిస్తే ఏ మాత్రం దూకుడు తగ్గకుండా ఈ ఏడాది తొలి ఆరంభంలోనే పెద్ద ఎత్తున మావోయిస్టులపై ఎదురు కాల్పుల ఘటనలు విజయాలు నమోదు చేస్తున్నాయి భద్రతా బలగాలు. మొత్తం తెలంగాణకు సంబంధించిన వారు ఎవరైనా కీలకమైన వ్యక్తులు ఉన్నారా? అట్ ది సేమ్ టైం ఈ రోజు 31 మంది మరణాలకు సంబంధించిన విషయం పైన మావోయిస్టు పార్టీ ఏం చెప్తోంది? కమ్యూనిస్టులు కానివ్వండి, లేకపోతే అక్కడ మావోయిస్టు మద్దతుదారులందరూ కూడా ఏ రకంగా తమ సంఘీభావాన్ని కానివ్వండి, లేకపోతే తమ మద్దతును తెలియజేస్తున్నారు? ఈ యొక్క వార్త తర్వాత వారిలో ఎటువంటి విషాదం నెలకొంది? మొదటి నుంచి కూడా జరుగుతున్నటువంటి వరుస ఎన్కౌంటర్లపై ఎక్కువగా మావోయిస్టు మృతి చెందుతున్న అంశాన్ని ప్రధానంగా పౌర హక్కుల వ్యక్తులు కావచ్చు, ఆ పార్టీ సానుభూతి పరులు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తుంటాయి. ఇవన్నీ కూడా బూటకపు ఎన్కౌంటర్లని ప్రజా సంఘాలు ప్రతి విషయంలో కూడా ఖచ్చితంగా రెస్పాండ్ అవుతూ ఉంటాయి. ప్రధానంగా వాళ్ళు ఆరోపించినటువంటి ఒక కీలకమైనటువంటి అంశం, ఎందుకు మృతుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ ఉంటుంది, గంట గంటకు ఎందుకు మృతుల సంఖ్య పెరుగుతూ ఉంటుంది, వీళ్ళని చాలా పకడ్బందీగా ఆ ఘటన ప్రదేశానికి తీసుకువెళ్లి బూటకపు ఎన్కౌంటర్ చేశారని ప్రధానంగా పౌర హక్కుల పెద్ద ఎత్తున తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చుతూ ఉంటారు. కానీ భద్రతా బలగాలు మాత్రం ఖచ్చితంగా తాము
ఒక ప్లాన్ ఆపరేషన్ చేశాము, వాళ్ళు తాముకు తారసపడ్డప్పుడే ఎదురు కాల్పులు ప్రారంభించినప్పుడే తాము తిరిగి ఆత్మరక్షణ కోసం ఎదురు కాల్పులు జరిపామని చెప్పి భద్రతా బలగాలు కూడా అనేక భిన్నమైనటువంటి సమాధానాలు వినిపిస్తుంటాయి. ఏదేమైనప్పటికీ దండకారణ్యం వ్యాప్తంగా రక్తపాతం అనేది అటవీ ప్రాంతంలో నిత్యకృత్యం అయిపోయింది అనేది మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే గత ఏడాది దాదాపు 163కు పైగా సైనిక ఆపరేషన్ జరిగితే మొత్తం 290 మందికి పైగా మావోయిస్టులకు చెందినటువంటి ఉదంతాలు కనిపించింది. సో ఈ ఏడాది ఆరంభంలోనే సుమారు 92 మంది మావోయిస్టులను భద్రతా బలగాలు మట్టుబెట్టగలిగాయి. గతంలో డిఆర్జీ జవాన్లు కూడా 11 మంది చనిపోయారు. ఆ తర్వాత నిన్న కూడా ఒక హెడ్ కానిస్టేబుల్, ఒక కానిస్టేబుల్, డిస్ట్రిక్ట్ రిజర్వ్ సంబంధించినటువంటి విభాగానికి సంబంధించినటువంటి 2 కానిస్టేబుల్ చనిపోయారు. ఏదేమైనప్పటికీ అక్కడ పూర్తి స్థాయిలో మృతుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతుంది. అటు యాంటీ నక్సల్స్ ఆపరేషన్ పేరిట ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా మావోయిస్టు కార్యకలాపాలను వేగవంతం చేసే నేపథ్యంలో పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ కావచ్చు చాలా దూకుడుగా పరస్పరం కాల్పులకు తెగబడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ రోజు మధ్యాహ్నం కల్లా మావోయిస్టు మృతుల సంఖ్యకు సంబంధించినటువంటి అంశంలో ఒక క్లారిటీతో పాటు అదే ప్రధానంగా ఎవరెవరు చనిపోయారు, ఎవరెవరి మీద ఎంత నజరాన ప్రకటించి ఉన్నాయి, ఎవరెవరు ఏ విధ్వంసకర ఘటనలో పాల్గొన్నారు మృతి చెందినటువంటి మావోయిస్టు అనే అంశంపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది మనోజ్. రైట్ ఉదయ్. సో మొత్తం మీద ఈ రోజు జరిగిన ఎన్కౌంటర్లో 31 మంది మరణించారు. సుమారుగా 2 భద్రతా బలగాలకు సంబంధించిన వరకు మరణించినట్టు తెలుస్తోంది. సో ఈ 31 మంది ఎవరైనా కీలకమైన వ్యక్తులు ఉన్నారని ఇప్పుడు ప్రధాన ప్రశ్న. సో వారికి సంబంధించిన డీటెయిల్స్ రావాల్సి ఉంది. ఇక అటు కమ్యూనిస్టు పార్టీ కానివ్వండి, వారికి మద్దతుగా ఉన్నటువంటి కొన్ని విపక్షాలు కానివ్వండి, ఈ యొక్క ఎన్కౌంటర్ల పైన బూటకపు ఎన్కౌంటర్లు కావాలని వారందరినీ టార్గెట్ చేసి వారందరినీ కూడా ఒక ప్రత్యేక ప్రాంతాన్ని తీసుకువెళ్ళి ఆ రకంగా చంపేశారని చెప్తున్నారు. మద్దతుదారులుగా ఉన్న వారిని కేవలం వారందరినీ మావోయిస్టులుగా ముద్ర వేసి వారందరూ కూడా హతమార్చే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. 2026 మార్చి 31 కల్లా పూర్తిగా ఈ నక్సలిజం అనే పదాన్ని భారతదేశంలో వినపడకుండా చేస్తామని అమిత్ షా కంకణం కట్టుకొని మనం చూస్తున్నాం. వరుసగా ఎన్కౌంటర్లు పాల్పడుతున్నారు. వరుస ఎన్కౌంటర్లో ఇప్పటివరకు ఈ 40 రోజుల్లో 92 మంది మృతి చెందినట్టు తెలుస్తోంది. మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన మీరు అమిత్ షా ట్వీట్ చూస్తున్నారు. అమిత్ షా ట్వీట్కి సంబంధించి చూడొచ్చు. సో అమిత్ షా చాలా క్లియర్గా ఇది ఒక బిగ్ సక్సెస్ అంటూ అభివర్ణిస్తూ మాట్లాడుకొచ్చారు ఆయన. ఒకసారి ఆర్టీవీలో కూడా మీకు కామెంట్ బాక్స్లో ఒక పోల్ అయితే ఉంది. నక్సల్ రహిత భారతం సాధ్యమేనా అని మీరు భావిస్తున్నారు? నక్సల్ రహిత భారతం అనేది సాధ్యమవుతుందా అని మీరు భావిస్తున్నారా? ఎందుకనంటే నక్సలిజం అనేది ఒక ఐడియాలజీ. ఆ ఐడియాలజీని పూర్తిగా లేకుండా రూపుమాపాలనే ఆలోచన బీజేపీ చాలా కంకణబద్ధంగా ముందుకు వెళ్తోంది. మరి దాన్ని సాధ్యం కాకుండా దాన్ని పూర్తిగా కూడా రహితం చేయడం అంటే పూర్తిగా తొలగించడం అనేది సాధ్యమవుతుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. రైట్. ఇక మనం చూస్తే కనుక జనవరి 4న మొదటిగా ఈ 2025లో మొదటి ఎన్కౌంటర్ జరిగింది. అబూజ్ మోడ్లో జరిగింది అది. అక్కడ 5 మరణించారు. జనవరి 9న సుక్మాపూర్ బీజాపూర్ బార్డర్లో జరిగింది. బీజాపూర్ బార్డర్లో 3 మరణించారు మావోయిస్టులు. జనవరి 16న బీజాపూర్లో జరిగితే 18 మంది మరణించారు. జనవరి 20న గరియాబంద్లో 16 మంది మరణించారు. ఫిబ్రవరి 2న గరియాబంద్లో మరోసారి 8 మంది మరణించారు. ఇంకా ఫిబ్రవరి 9న అంటే మొన్న బీజాపూర్లో 31 మంది. సో ఈ రోజు జరిగినటువంటి ఘటన అతిపెద్దది ఈ సంవత్సరంలో. సో గతంలో కూడా జరిగింది, 38 మంది మరణించారు. 2024లో కూడా అక్టోబర్ జరిగినటువంటి ఆ ఎన్కౌంటర్లో కూడా 38 మంది మరణించారు. కానీ ఈ రోజు జరిగినటువంటి ఈ ఘటనలో 31 మంది. ఈ 2025లో ఇదే హైయెస్ట్ ఇప్పటివరకు. సో 40 రోజుల్లోనే 92 మంది మరణించారు. సో దాంట్లో మనం ఏ రోజు ఎటువంటి విధంగా జరిగిందో చూసాం. సో ఇప్పటివరకు అయితే జరిగిన దాంట్లో ఇదే అతిపెద్ద ఎన్కౌంటర్. దీంట్లో ఎవరైనా తెలంగాణ వారు ఉన్నారా అనేది ఒక కీలకంగా మారిన అంశం అయితే. సో మనం చూడవచ్చు అక్కడ హెలికాప్టర్కి సంబంధించిన విజువల్స్ కూడా చూస్తున్నాం. సెకండ్ బాక్స్లో ఆ మృతదేహాలన్నింటి కూడా హెలికాప్టర్ సహాయంతో అడవిలోంచి బయటకు తీసుకొస్తున్నారు. అయితే ఈ రోజు మరణించిన వారిలో ఒకసారి మన డీటెయిల్స్ కనుక వెళ్తే 20 మంది పురుషులు ఉన్నారు, 11 మంది మహిళలు ఉన్నారు. మొత్తం మీద 31 మంది మరణించారు. దాంట్లో ఇంద్రావతి నేషనల్ పార్క్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. సో భారీగా ఆయుధాలని, పేలుడు పదార్థాలని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు కూడా. సో 65 మందికి పైగా మావోయిస్టులు సమావేశమయ్యారని చెప్పి పక్కాగా పోలీసులకు సమాచారం అందింతో శనివారం సాయంత్రం 8 గంటల సమయంలో ఈ ఆపరేషన్ స్టార్ట్ అయింది. ఈ ఆపరేషన్ సుమారుగా 16 గంటల పాటు కొనసాగించారు. శనివారం రాత్రి 8 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ ఆపరేషన్ ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకి ముగిసింది. దీంట్లో 65 మంది సమావేశమయ్యారని పక్కాగా సమాచారం వెళ్ళినటువంటి పోలీస్ భద్రతా బలగాలు 31 మందిని అంతమొందించగలిగాయి. మిగిలినవారంతా కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టు తెలుస్తోంది. సో చాలా ఆసక్తి రేపుతోంది ఈ వరుస ఎన్కౌంటర్లకు సంబంధించిన అంశం పైన. మావోయిస్టు సంఘాలు కూడా చాలా తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి, ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. మరి ఈ రోజు 31 మంది అంటే ఈ సంవత్సరంలో, ఈ ఏడాదిలో
ఇదే హైయెస్ట్, ఇంకా కూడా కొనసాగిస్తాం. మార్చి 31, 2026 కల్లా పూర్తిగా అంతమొందిస్తామని అమిత్ షా చెప్తున్న నేపథ్యంలో అటు మావోయిస్ట్ సంఘాల నుంచి కానీ విపక్షాల నుంచి కానివ్వండి ఎటువంటి ప్రతిస్పందన వస్తుందో చూడాలి మరి. जैसे देख पा रहे हैं अलीपुर जिले का जिसकी तस्वीर पहली बार टीवी स्क्रीन पे देखें। जैसे देख पा रहे हैं अलीपुर जिले का जिसकी तस्वीर पहली बार टीवी स्क्रीन पे देखें। जैसे देख पा रहे हैं अलीपुर जिले का जिसकी तस्वीर पहली बार टीवी स्क्रीन पे देखें। जैसे देख पा रहे हैं कानूनी सीपी महोदय संगठन के कैडर्स की उपस्थिति का आसूचना के आधार पर बीजापुर से डीआरजी, एसटीएफ, बस्तर फाइटर एवं अन्य सभी बल के संयुक्त पार्टी अभियान के लिए रवाना किए गए थे। अभियान के दौरान आज दिनांक 9 फरवरी को प्रातः 8 बजे से अनेक बार माओवादी एवं सुरक्षा बल के बीच में मुठभेड़ हुई। मुठभेड़ के उपरांत इलाका का सर्चिंग में कुल 31 माओवादियों के डेड बॉडी रिकवर किए गए थे। उसमें 11 महिला माओवादियों के डेड बॉडी भी शामिल है और इलाका में सर्चिंग में AK-47, इंसास, SLR 303 रॉकेट लॉन्चर जो माओवादी द्वारा निर्मित किए थे और BGL लॉन्चर सेल्स एवं काफी बड़ी संख्या में अन्य जो आर्म्स अम्युनिशन भी बरामद किए गए थे। इस मुठभेड़ के दौरान हमारा एक डीआरजी और एक एसटीएफ का कुल 2 जवान घायल हो गए। दोनों घायल जवान को मुठभेड़ स्थल से इंडियन एयरफोर्स के हेलीकॉप्टर के माध्यम से रायपुर एयरलिफ्ट किए गए थे। दोनों जवान का इलाज अभी रायपुर में जारी है और उनकी स्थिति सामान्य एवं खतरा से बाहर है। मुठभेड़ के दौरान हमारे एक डीआरजी और एक एसटीएफ कुल 2 जवान माओवादियों से बहादुरी से लड़ते हुए उन्होंने वीर गति प्राप्त कर लिया। दोनों शहीद जवान का पार्थिव शरीर जिला मुख्यालय बीजापुर लेकर आ गई। कल उनकी अंतिम सलामी और आगे की कार्रवाई की जाएगी और आसपास इलाका में रीइंफोर्समेंट टीम, डीआरजी, एसटीएफ, बस्तर फाइटर, सीआरपीएफ एवं अन्य बल के द्वारा सर्चिंग अभियान जारी रखा गया और वर्ष 2025 में देखे जाए तो अभी तक विगत 40 दिनों में कुल 65 माओवादियों का डेड बॉडी अलग अलग मुठभेड़ के पश्चात सुरक्षा बल द्वारा रिकवर किए गए थे। वर्ष 2024 में भी बस्तर संभाग के अंतर्गत हमें नक्सलवादी अभियान में निर्णायक बढ़त प्राप्त हुआ। कुल 217 माओवादियों के डेड बॉडी वर्ष 2024 में रिकवर किए गए थे और शासन के मंशानुरूप और क्षेत्र की जनता के इच्छानुरूप पुलिस मुख्यालय के मार्गदर्शन के माध्यम से लगातार बस्तर संभाग के अंतर्गत डीआरजी, एसटीएफ, बस्तर फाइटर, सीआरपीएफ, कोबरा, बीएसएफ, आईटीबीपी, एसएसबी, सीएफ एवं अन्य सभी सुरक्षा बल द्वारा समर्पित होकर अभी नक्सलवादी अभियान संचालित की जा रही है, जिसका परिणाम काफी सकारात्मक। RTV యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.